చూడండి, ఇదే కల్వరి టెంపుల్. మనం అయ్యాపురం మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తే మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయవచ్చు. ఇదే కల్వరి టెంపుల్ అన్నమాట. ప్రైజ్ లాట్. ఇదే మన కల్వరి టెంపుల్, చాలా బాగుంటుంది. ఎంత తనక ఇది మనం చూస్తాము, చాలా బాగుంటుంది. చూడండి, ఇదే కల్వరి టెంపుల్. మనం అయ్యాపురం మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తే మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయవచ్చు. ఇదే కల్వరి టెంపుల్ అన్నమాట. ప్రైజ్ లాట్. ఇదే మన కల్వరి టెంపుల్, చాలా బాగుంటుంది. ఎంత తనక ఇది మనం చూస్తాము, చాలా బాగుంటుంది. నేను మీ కేకేని చూడండి, ఇదే మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచే మన దేవుణ్ణి చూడడానికి, ఈశ్వరుని చూడడానికి ఇక్కడికే వస్తారు అందరూ. పెద్ద చర్చ్ ఉంటుంది కదా, ఇదే రోడ్డు అన్నమాట. ఇలాగ తిన్నంగా వెళ్ళిపోవాలి. తిన్నంగా వెళ్ళిపోతే మీకు కనిపిస్తుంది అన్నమాట చర్చ్, పెద్ద చర్చ్. సో కల్వరి టెంపుల్ అంటారు. అదే కల్వరి టెంపుల్. అందరూ ఇక్కడే మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆటోలు, బస్సులు అని వచ్చి ఇక్కడ నుంచి ఇలాగ వస్తారన్నమాట. చూసారు కదా, ఇదే కల్వరి టెంపుల్. దీంట్లో నుంచి డైరెక్ట్గా తిన్నంగా మనం ఇలా ఇదే రూట్లో నుంచి ఇలా తిన్నంగా వెళ్ళిపోవడం. నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, ఇదే కల్వరి టెంపుల్. మనం అయ్యాపురం మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తే మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయవచ్చు. ఇదే కల్వరి టెంపుల్ అన్నమాట. ప్రైజ్ లాట్. ఇదే మన కల్వరి టెంపుల్, చాలా బాగుంటుంది. ఎంత తనక ఇది మనం చూస్తాము, చాలా బాగుంటుంది. నేను మీ కేకేని చూడండి, ఇదే మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచే మన దేవుణ్ణి చూడడానికి, ఈశ్వరుని చూడడానికి ఇక్కడికే వస్తారు అందరూ. పెద్ద చర్చ్ ఉంటుంది కదా, ఇదే రోడ్డు అన్నమాట. ఇలాగ తిన్నంగా వెళ్ళిపోవాలి. తిన్నంగా వెళ్ళిపోతే మీకు కనిపిస్తుంది అన్నమాట చర్చ్, పెద్ద చర్చ్. సో కల్వరి టెంపుల్ అంటారు. అదే కల్వరి టెంపుల్. అందరూ ఇక్కడే మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆటోలు, బస్సులు అని వచ్చి ఇక్కడ నుంచి ఇలాగ వస్తారన్నమాట. చూసారు కదా, ఇదే కల్వరి టెంపుల్. దీంట్లో నుంచి డైరెక్ట్గా తిన్నంగా మనం ఇలా ఇదే రూట్లో నుంచి ఇలా తిన్నంగా వెళ్ళిపోవడం. నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, చూడండి.